అసలు ఈ క్యారెక్టర్ తన కోసమే పుట్టిందా అని అనిపించేలా అంత బాగా అంత ఒక పల్లెటూరి అమ్మాయి ఎట్లా ఉండాలనో అండ్ ఆ ప్రకృతిలో ఒక నెమలిని చూస్తే ఎలా ఉంటుందో అండ్ అలాంటి క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేసింది. చాలా బాగుంటుంది. మోస్ట్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయినా తనని చూసిన తర్వాత చాలా చాలా బాగా చేసింది. అండ్ మీరు కూడా చూస్తారు సినిమాలో బాగుంటుంది. అయితే మామూలుగా తెలంగాణ నుంచి ప్యూర్ అంటే అందరూ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు కలిపి తీసిన సినిమాలు చాలా తక్కువున్నాయి. అవును. దాంట్లో మొన్న 'బలగం' సినిమా ఏదైతే వచ్చిందో అప్పటి నుంచి తెలంగాణ ఆర్టిస్టుల పైన కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, టెక్నీషియన్ల పైన కూడా చాలా వరకు ఒక రెస్పెక్ట్ పెరిగింది. ఇది ఈ స్థాయిలో ఇంత బడ్జెట్‌లో ఈ స్థాయిలో సినిమాలు తీస్తారని చెప్పేసి అన్ని మామూలుగా వేరే ఇండస్ట్రీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. సో, ఈ సినిమా ఆ స్థాయిలో వెళ్ళి ప్రభంజనం సృష్టిస్తుందంటారా? ఖచ్చితంగా, ఖచ్చితంగా చెప్తున్నా. ఆల్రెడీ ఫోక్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా దగ్గరలో ఉంది. అండ్ చాలా హైప్‌లో కూడా ఉంది. యూట్యూబ్‌లో మీరు చూస్తున్నారు సాంగ్స్ కూడా. అలాంటి ఎక్స్‌పీరియన్స్ మాకు యూట్యూబ్‌లోనే అయినాయి. అండ్ సినిమాలో కూడా ఖచ్చితంగా మన 'బలగం' సినిమా ఎంత రీచ్ అయిందో అంతే రీచ్, అంతకన్నా రీచ్ అయితుందని నేను అనుకుంటున్నాను. అంతే ప్రేక్షకులు ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను.